సెమ్ ఎగ్జామ్ రోజు మా ఫ్రెండ్ గాడు ఇలా స్లిప్లు పెట్టి దొరికిపోతాడని అయితే అస్సలు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకొక ఎగ్జామ్ అయిపోతే ఈ రోజుతో మా థర్డ్ ఇయర్ అయితే అయిపోతుంది. ఇంక ఈ ఎగ్జామ్ కోసం మా వాళ్ళంతా నైట్ అంతా కష్టపడి రెడీ చేసిన ఆయుధాలతో అయితే రెడీ అయ్యారు. అలా ఎగ్జామ్ అవుతుంటే మా ఫ్రెండ్ గడికి శని ఫుల్ గా సపోర్ట్ చేసి సరైన సమయంలో సెమ్ లో స్లిప్పులతో అయితే దొరికించేసింది. వాడైతే స్లిప్పులతో అయినా దొరికేశాడు. వీడైతే బుక్లెట్ లో స్లిప్లు పెట్టి వదిలేశాడంట. ఇలా ఈ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాక ఒక్కసారి ఈ కాలేజ్ లో మేము గడిపిన ఈ 3 years గురించి ఆలోచిస్తే మాకు తెలియకుండానే రేపు కాలేజ్ లేదంట మామా అనే రోజు నుంచి రేపటి నుంచి ఇంకా కాలేజ్ ఉండదంట అనే రోజుకి వచ్చేసాం. అండ్ మేము ఈ కాలేజీలో గడిపిన ఈ 3 years బాగున్నాయి. మేము అర్థం కాకుండా రాసే నోట్స్లు, ఎంత రాసినా తరగని రికార్డులు, ఇంగ్లీష్ రాకపోయినా ఏదో మేనేజ్ చేసి చెప్పే సెమినార్లు, లాస్ట్ బెంచ్ లో కూర్చొని కంప్లీట్ చేసే లంచ్ బాక్సులు, కాలేజ్ లో హడావిడిగా జరిగే సెలబ్రేషన్లు, అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా వెళ్లే కాలేజ్ ట్రిప్లు, అసలు మనకు సంబంధమే లేని గ్రూప్ అమ్మాయితో చేసే చాటింగ్లు, నువ్వింక బాగుపడవురా అని తిట్టే లెక్చరర్లు, ఎప్పుడు లోలో ఉండే అటెండెన్స్. కొన్నిసార్లు తలుచుకుంటే అనిపిస్తుంది ఆల్ దీస్ గోల్డెన్ డేస్ ఆర్ గోయింగ్ టు ఎండ్ అని.